హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజైతే మేమైతే అమీన్‌పూర్‌లో జరిగే సమ్మక్క సారక్క జాతరకైతే వెళ్తున్నామండి. అది ఎక్కడ ఉంటుంది? అండ్ జాతర ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను పదండి. మేమైతే చందన్ నగర్ నుంచి అమీన్‌పూర్‌లోకి ఎంటర్ అయిపోయామండి. సో, అమీన్‌పూర్ నుంచి మీకు బంధం కొమ్ము తర్వాత ముందుకెళ్తే మీకు జాతర అనేది మనకు కనిపిస్తుంది. అసలు సమ్మక్క సారక్క జాతర అనేది ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? నేను చెప్తాను. పదండి. సమ్మక్క సారక్క అనేవాళ్ళు అసలు అక్క చెల్లెలని చాలా మంది అనుకుంటారు. బట్ వాళ్ళు అక్క చెల్లెలు కాదు. వాళ్ళు తల్లి కూతుర్లు. సారక్క అనేవాళ్ళు ఒక గిరిజన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. సో, వాళ్ళు చాలా కాలం క్రితం కాకతీయ పాలన సమయంలో అడవుల్లో నివసించే ఒక కోయ గిరిజన స్వేచ్ఛగా జీవించేవారు. ఆ కాలంలో అడవుల్లో ఒక అద్భుతమైన శిశువు జన్మించింది. ఆ శిశువే మన సమ్మక్క అన్నమాట. ఆ సమ్మక్క అనేది చిన్నప్పటి నుంచే ధైర్యము, తెలివి, నాయకత్వం లక్షణాలతో చాలా అంటే చాలా పద్ధతిగా పెరిగిందనమాట. ఆ తర్వాత సమ్మక్క గిరిజనుల నాయకుడైన పాడిగీద్దె రాజును పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒక కొడుకు జంపన్న, ఒక కూతురు సారలమ్మ అన్నమాట. సో, ఆ సార్ల్ చూడండి మీకక్కడ కనిపిస్తుంది కదా! సో, మనమైతే ఆ సమ్మక్కని, ఆ సారక్కని మనము దేవతలుగా కొలుస్తున్నామనమాట. పూజిస్తున్నామనమాట. ఇక్కడ కాకతీయ రాజులు గిరిజనులపై పన్నులు విధించడంతో తీవ్ర అన్యాయంగా జరిగిందని వాళ్ళు పరిగణిస్తారు. దీనికి వ్యతిరేకంగా సమ్మక్క, సారక్క ఇద్దరు వాళ్ళకి ఎదురు తిరిగి యుద్ధం అనేది చేయడంతో అప్పటి నుంచి వాళ్ళకి సమ్మక్క, సారక్క అని చెప్పేసి దేవతలుగా కొలవడానికి పూజిస్తారు. ఈళ్ళు సమ్మక్క సారక్క అనేవాళ్ళు వాళ్ళకెవరైతే ఎదురు తిరిగి వీళ్ళని కాపాడడానికి గిరిజనులను కాపాడడానికి ట్రై చేస్తారు. అందులో జంపన్న అతను చనిపోతాడు. ఆ జంపన్న పేరు మీద ఉన్నది జంపన్న వాగు అన్నమాట. ఇక్కడ సమ్మక్క సారక్క కూడా వాళ్ళ తల్లితో కలిసి చివరి వరకు పోరాడి ఒకానొక సమయంలో అదృశ్యమైపోతుందన్నమాట. అక్కడ అదృశ్యమైపోయినప్పటి నుంచి వాళ్ళని అక్కడొక కుంకుమ భరణిలాగా వెలిగి ఉంది అని చెప్పేసి అని అంటారనమాట. ఆ కుంకుమ భరణియే వీళ్ళు సమ్మక్క సారక్కకు గద్దెగా స్వీకరించి, గద్దెగా చెప్పుకొని వీళ్ళు ఆ గద్దెకి పూజలనేవి చేయడం ప్రారంభిస్తారు. వీళ్ళు సమ్మక్క సారక్కలు అనే వాళ్ళతో కాకుండా వాళ్ళకి ఆహ్, మంచి లైఫ్‌నిచ్చిన ఒక వనదేవతలుగా వీళ్ళు పూజించడం అనేది స్టార్ట్ చేశారు. అప్పటినుంచి మనకి 2 సంవత్సరాలకొకసారి సమ్మక్క సారక్క జాతర అనేది జరుగుతది. మనకిక్కడ అమీన్‌పూర్‌లోనే కాదు, మేడారం జాతర అనేది మీకెంత గ్రాండ్‌గా జరుగుతుందో అందరికీ తెలిసిందే కదా! వీళ్ళకిక్కడ చెప్పాలంటే విగ్రహాలు ఉండవు. అడవిలోని చెట్టుల కర్రల దేవతలుగా ప్రతికలిస్తారు. 1,00,000 మంది భక్తులు పాల్గొంటారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే, ఇక్కడ బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బాగా అబ్జర్వ్ చేసి చూస్తే గనక అసలు ఎంతమంది బెల్లం తీసుకొనెళ్ళినా, బెల్లం పెట్టినా అక్కడ ఒక చిన్న ఈగ కూడా వాలదు. అది మీరు ఈసారి గమనించండి. ఫ్రెండ్స్, ఇది సమ్మక్క సారక్క జాతర. మీరు గనుక రావాలి అని అనుకుంటే గనక అమీన్‌పూర్ వచ్చేసి చూడండి. కాకపోతే నేను కొంచెం లేట్‌గా వెళ్ళాను. ముందే వెళ్ళి ఉండాల్సింది. ఇది ఎక్కడో కాదు, అమీన్‌పూర్‌లో మీకు ఈజీగా తెలిసిపోతుంది. హ్యాపీగా వెళ్ళి జాతరని ఎంజాయ్ చేసి రండి. ఉంటాను ఫ్రెండ్స్. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి.